ఇల్లు కట్టుకోవాలి కదా, గవర్నమెంట్ తో డబ్బులు ఇప్పిస్తా. నువ్వు ఇల్లు మొదలు పెట్టుకున్న తర్వాత కరెంటు మెల్ల నీళ్లు అవన్నీ ఇప్పిస్తా. మీరు మీ ఇల్లు కంప్లీట్ అయ్యేటంత వరకు నాతో 5-6 సార్లుగా మాట్లాడండి, మీకు అన్ని చేయిస్తా. ఏమ్మా వచ్చి మళ్ళీ నాకు చెప్పు, అలా ఉంటే ఇల్లు శాంక్షన్ చేస్తా, ఇల్లు కట్టుకోవాలి. ఉచిత సిలిండర్లు బస్సులో ప్రయాణం చేసినావా? ఎక్కడి నుంచి ఆడికి పోయినావు? ఎక్కడన్నా ఫ్రీ బస్సు మీది. ఎంత పెన్షన్? 6,000 వికలాంగత్వం పెన్షన్. ఏమ్మ బస్సులో ఎవరైనా బయటికి పోయి వచ్చిందా? ఊరికేనే కదా, ఎవరు ఊరికే ఉచితం ఇచ్చింది? సిలిండర్లు ఇచ్చింది ఆయనే. కాబట్టి అన్ని ఎన్నికల్లో ఏదైతే చెప్పినామో అవన్నీ నెరవేర్చినాం. కాబట్టి ఏమి ప్రభుత్వ సౌకర్యాలు వస్తాయి. పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? అమ్మకు వస్తాయి పెన్షన్. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? గతంలో ఇచ్చిన దానికంటే 1000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. సిలిండర్లు వస్తున్నాయా? మీ బస్సులో ప్రయాణం చేసిందా మీ అమ్మ? ఎటుకైనా ఫ్రీగానే కదా? ఎన్నిసార్లు పోయింది? మళ్ళా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకో. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం. పిల్లలు ఉన్నారా నీకు? అమ్మ ఒడి ఎవరికి లేదు మీ ఇంట్లో? మళ్ళా ఒక 3 నెలలు వస్తాయి. మోకాలు నొప్పి మళ్ళీ వచ్చేది రానున్న ప్రభుత్వం మనదే కదా, తెలుగుదేశం ప్రభుత్వమే కదా. జగనన్న అయితే ఒకరే, చంద్రబాబు నడితే ఎంతమంది ఉంటే ఎంతమంది. ఇప్పుడు మీకు సచివాలయంలో కనుక్కో, పడలేదంటే ఖాళీ సాబ్ దగ్గర చూడు, ఇల్లు తెలుసు కదా ఆయనకు చెప్పు, పిలుచుకున్నా మాట్లాడి. మీ పిల్లలు ఉన్నారా? తల్లి ఒడి పడిందా? వందనమా? బస్సులో ప్రయాణం చేసినావా? ఎవరికి పోయినావు? దేవతలు చూసి వచ్చినారు. సంతోషం. మళ్ళా పోయిరా. అలాగే భగత్ సింగ్ కాలనీలో ఇవాళ మేము విజిట్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ భగత్ సింగ్ కాలనీలో నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు మొదటి రోజు. దాదాపు ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ ప్రతి ఒక్క రోజు ఇల్లు సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. సందర్శించడం అంటే ఏదో కబడ్డీ ఆటలో చిన్నపిల్లలు పోయి అలా తాకేసి ఇలా వస్తారు, అలా కాదు. ఒక్కొక్క ఇంటి దగ్గర 3 నిమిషాలు కేటాయించి మన పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో, అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు సార్ కూటమి ప్రభుత్వం ఏవైతే మనకు అన్ని కూడా అనౌన్స్ చేశారో, హామీలు ఇచ్చారో, అవన్నీ నెరవేరినాయా లేదా, ఎంతమందికి అందినాయి, ఎంతమందికి అందలేదు అనే విషయం కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం వల్ల మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కనుక రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఉపకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, పార్టీకి అయితేనేంటి, కార్యకర్తలకైతేనేంటి, దాదాపు 45 రోజుల నుంచి ఇంకా 50 రోజుల్లో రానున్న స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్స్ అని రానున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజల కష్టాలన్నీ కూడా తెలుస్తాయి. ఇలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం వల్ల పెద్ద ఆయనతో పాటు నంద్యాల వరదరాజు రెడ్డి గారితో పాటు మేము ఈ గడప దాదాపు ఇప్పుడు ఒక 15 ఇళ్లు తిరిగాము. ఈ 15 మందిలో దాదాపు 5-6 మంది సమస్యలు చెప్పడం జరిగింది. అవన్నీ పెద్ద ఆయన శ్రద్ధగా నోట్ చేసుకొని, మీరు వచ్చి కలవండమ్మా, మీరు అప్లై చేసుకుంటేనే కదా. ఇప్పుడు కొంతమంది ఒకసారి వెళ్ళిపోయి, ఇప్పుడు మన అవసరం ఉన్నప్పుడు మనం 3 సార్లు తిరగాల్సి వస్తుంది. మన అవసరం అనుకోండి, ఇప్పుడు మీకు ఇల్లు లేదు, ఒకరికి తల్లికి వందనం అందట్లేదు, మీరు పోయి సచివాలయంలో మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటది. ఒకవేళ మీకు అది అందలేదనుకోండి, మీరు వెళ్లి సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి, ఇద్దరిని కలవండి, ఆఫీస్కి వెళ్లి కలవండి. మధ్యాహ్నం గాల ఈ 45 రోజులు పథకాలు అందిన వాళ్ళందరూ స్థలాలు కావాలి, ఇళ్ళ స్థలాలు లేవంటున్నారు కొందరు. వాళ్ళు కూడా దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే గారిని కలిసి మీరు ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానాలు చెప్పినామో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చినాము.
నెరవేర్చిన తర్వాత అందరి దగ్గరికి పోయి మీకు అన్ని ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు చెప్పినవన్నీ నెరవేర్చినానేమో సూపర్ 6 ఇవన్నీ వస్తున్నాయా లేదని కనుక్కొని మరొకసారి ఎక్కడైనా పొరపాటు జరిగింటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రిటిఫై చేయాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వము దీనికి శ్రీకారం చుట్టింది. రోజు నుంచి 45 రోజులు ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం జరిగి అందరి యొక్క సమస్యలను తెచ్చుకోవాలనేది మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇట్లా భాగంగా మేము ఇక్కడ ఒకరిద్దరి ముగ్గురికి ఇల్లు స్థలాలు కావాలని అడిగినారు. ఆ ఇల్లు స్థలాలు కావాలని చూసి ఆన్లైన్లో చూస్తే జగనన్న కాలనీలో గతంలో వాళ్ళ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఇళ్ల స్థలాలు వచ్చినట్టు వాళ్ళకు తెలియదు కూడా. ఇల్లు వాడ మంజూరైనాయి, ఇంటి డబ్బులన్నీ తీసుకొని తినేసినారు. ఇప్పటికే ఈ వీధిలో 2 దొరికినారు. జగనన్న కాలనీలో పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు ఉంటే జగనన్న కాలనీకే 2019-20లో ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు జగనన్న కాలనీని ఏర్పాటు చేసే దాంట్లో 23,000 మందికి ఇల్లు కావాలని హోటల్ లిస్టు పెట్టుకొని లిస్టు జరిగింది. మామూలుగా ఎట్లా జరుగుతుందంటే ఇండ్లు లేని వారు అప్లికేషన్ పెడితే తహసీల్దారు వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి విచారించి పేదవాడని నిర్ధారణ చేసిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. 1,000-2,000 పొద్దుటూరు మొత్తం అంతా కూడా కలుస్తాయి. కానీ జగనన్న కాలనీకి 23,000 ఇల్లు హోటల్ లిస్టు పెట్టుకొని పేరు రాసినారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం ఆయమ్మకు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మనం ఆన్లైన్లో మళ్ళీ కొత్తగా అప్లై చేసి ఆయమ్మని ఆన్లైన్ కొడితే జగనన్న కాలనీలో ఇల్లు చూపిస్తుంది. మేము మళ్ళీ కొత్తగా ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలనే స్కీమ్ మనం అమలు చేయాలని మేము చేసే ప్రయత్నంలో ఆ అమ్మకు కొడితే ఆన్లైన్లో జగనన్న ఇల్లు వచ్చినట్టుంది. ఇల్లు లేదా కట్టాలా వీళ్ళకేమో ఇల్లు తెలియదు, వచ్చింది కూడా తెలియదు. ఇలా పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే గారు అందరూ భూమి 1 ఎకరా భూమి కొంటే 15 లక్షలు కొన్న రైతుకి ఇస్తే 25 లక్షలు ప్రభుత్వానికి చెప్పి 10 లక్షలు ప్రతి ఎకరా మీద కూడా తినేసినాడు. ఆ మాదిరిగా ఎన్ని ఎక్కువ ఎకరాలు కొంటే అంత 10 ఎకరా మీద 10 లక్షలు వస్తుందనే ఉద్దేశంతో 23,000 ఇల్లు పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఉన్నాయి. ఈ పొద్దుటి వరకు కూడా పేదలు 23,000 మంది ఎక్కడి నుంచి వస్తారు. భూమి ఎంత ఎక్కువ భూమి కొంటే అంత ఎకరాకు 10 లక్షలు వస్తుందనే ఉద్దేశంతో హోటల్ లిస్టు పెట్టుకొని రాశారు. ఇప్పుడు ఆయమ్మకు జగనన్న కాలంలో ఇల్లు వస్తుంది, అక్కడ ఇల్లు కట్టలే, ఆయమ్మ ఇంటి పేరుతో డబ్బులు తినేసినారు. ఏంటి ఆయమ్మ పరిస్థితి? ఈ మాదిరిగా దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దోచి పారేసినారు. ఈరోజు నేను పేదవానికి న్యాయం చేయాలని మేము ఆలోచిస్తుంటే ఏ విధంగా న్యాయం చేయాలనేది మాకు అంతుపట్టని విషయంగా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇల్లు పేర్లతో వచ్చిన ఇల్లు తయారు కాకుండా ఉండే వాళ్ళను డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేద్దామని మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా మాకు ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి గతంలో ఇచ్చిన ఆన్లైన్లో చూపించిన వారికి కూడా ఇల్లు వాడ రాలేదు కాబట్టి, కట్టలేదు కాబట్టి వాళ్ళని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం.